ఏపీ, తెలంగాణ పెన్షన్లకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమాచారాన్ని మీకు ఇస్తాను. మన ఛానల్లో పెన్షన్లకు సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. ప్రజాప్రతినిధులందరికీ చేరి మన యొక్క సమస్యలన్నిటి పరిష్కరించే విధంగా కృషి చేద్దాం. మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇక చూస్తే పెన్షన్లకు సంబంధించి ఒక న్యూస్ చూద్దాం. వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేసి హక్కుల కోసం పెన్షనర్లు పోరాటం చేయాలంటే ఇక్కడ ఎల్. అరుణ్ అయితే కీలక ప్రకటన అయితే చేశారు. ఇక పెన్షనర్లకు అన్యాయం చేసే వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్. అరుణ్ అయితే డిమాండ్ చేశారు. ఇక్కడ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2026 జనవరి 1 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పాత పెన్షన్దారులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా కొత్తగా రిటైర్మెంట్ అయిన వారికి మాత్రమే బెనిఫిట్ ఇస్తామని ఈ వాలిడేషన్ చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. దీనివల్ల 2026 జనవరి పాత పెన్షన్ ఈ నిర్ణయం వల్ల పాత పెన్షన్దారులకైతే కొంచెం అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ చట్టం వల్ల పాత పెన్షన్దారులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని అరుణ్ అయితే డిమాండ్ చేశారు. ఈపీఎస్ పెన్షన్దారులకు కనీస వేతనం 9,000 ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ యాక్ట్ మే 2025ను కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈపీఎస్ పెన్షన్దారులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. గ్రాట్యుటీని కూడా కేంద్రం చెల్లిస్తున్న మాదిరిగా 20 లక్షలు చెల్లించాలని సూచించారు. సివిపి మినహాయింపులను 12 సంవత్సరాలకు కుదించాలన్నారు. ఇక 398 వేతనంతో పనిచేసిన టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వాలన్నారు. ఈక్యూబేర్లో పెండింగ్ బిల్లులను చెల్లించాలని, పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యలకు పరిష్కారం కోసం భవిష్యత్తులో బలమైన ఉద్యమాలు చేపట్టినట్టు తెలిపారు. పెన్షనర్లు ఐక్యంగా ఉండి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు నూకల జగదీష్ చంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు వాడపల్లి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శ్యామ్ సుందర్ తదితరులైతే ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది. ఇది మరి పెన్షన్ సంబంధించి వాలిడేషన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ఇది పాత పెన్షన్దారులందరికీ కూడా చాలా నష్టం కలిగించే అంశం. అదేవిధంగా ఈపీఎస్ పెన్షన్దారులకు కూడా కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, మరి బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని ఇక్కడ డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ కూడా 20 లక్షలు చెల్లించాలని ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ యొక్క కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక మీ పెన్షన్ల జేఏసీకి సంబంధించి కూడా సూచనలు, సలహాలు మన ఛానల్ ద్వారా ఇవ్వండి. విష్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. మీ పెన్షన్లందరికీ కూడా ఈ వీడియోస్ షేర్ చేసే విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.